నా చుట్టూనున్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందుననుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం అంటే ఇది జ్ఞాపకాల పుస్తకం. జ్ఞాపకాలు, ఎన్నో జ్ఞాపకాలు. మానవ జీవితంలో జ్ఞాపకాలు రానివారు, అయ్యా నాకు జ్ఞాపకమే రాదయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నో జ్ఞాపకాలు మన మధ్యలో, మన జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకి ఇది జ్ఞాపకాల పుస్తకం. ఆనాడు వారు దేవుని చేత అబ్రహాము, శారాలు వారు పిలువబడి వారి సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలుగా వారు లక్షల మంది వారు సిద్ధపడిన తర్వాత వారికి అనేక అనుభవాలు ఉన్నాయి. వారు అవసరాన్ని బట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఐగుప్తు దేశంలో 430 కొన్ని సంవత్సరాలు బాగున్నారు యోసేపు పాలన చేసేటప్పుడు. ఆ తర్వాత వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో అది 400 సంవత్సరాలుగా పైగా వారు బాధ అనిపించారు. ఆ తర్వాత దేవుని సహాయం ద్వారా వారు విడిపింపబడి ఆ తర్వాత పాలు తేనెను ప్రవహించేటువంటి కనానికి ప్రయాణమైనారు పిల్లలు. అది చరిత్ర. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వారికి చాలా జ్ఞాపకం ఉన్నాయి. అందుకే దీనిని జ్ఞాపకాల గ్రంథం అన్నారు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఆ ప్రజలకు వారికి 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఒకరు క్రమంగా చక్కగా వారు జీవించాలంటే వారికి ఒక ప్రమాణం ఉండాలి, దైవ ప్రమాణం. కనుక ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ 11 రోజుల ప్రయాణాన్ని వాళ్ళు 40 సంవత్సరాలు పొడిగించుకున్నారు. ఎందుకు? వారికి ఎన్నో నేర్పాలి దేవుడు. 11 దినాల ప్రయాణం 40 సంవత్సరాలుగా మారిపోయింది. 40 సంవత్సరాలలో అరణ్యంలో అనేకమైనటువంటి ప్రాంతాలలో వారు పయనించినారు, ప్రయాణం చేశారు. అవన్నీ వారికి ప్రియులరా జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. అందుకొరకు ఇక్కడ నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం. ఇప్పుడు మనకు ఒక దేశం ఉన్నది, ఈ దేశంలో పౌరులు ఉన్నారు. అయితే మనకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్తున్నాడు, అయ్యా మీరు ఐగుప్తులో ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ప్రవాసులుగా ఉన్నారు, మీకు ఒక దేశాన్ని ఇవ్వబోతా ఉన్నా. కనుక మీకు ఇచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశిస్తాము. మనం కూడా ఒక దినమున దైవ రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. కనుక ప్రవేశించిన తర్వాత నీ మీద నువ్వు అందరిలాగా రాజును ఏర్పరచుకోవాలనుకుంటావు. నాకు తెలుసు, నీ కోరికలు నాకు తెలుసు. కనుక అలా ఒకవేళ రాజుగా ఏర్పరచుకుంటే నీ సహోదరులలో ఒకరిని రాజుగా పెట్టుకో, అన్యుని పెట్టుకోవద్దు అంటాడు. తర్వాత వాడు సహోదరులు పెట్టుకో, వారు గుర్రములను విస్తారముగా సంపాదించుకోవటానికి ఐగుప్తుకి వెళ్ళకూడదు. ఐగుప్తు నుంచి వచ్చారు కనుక తిరిగి ఐగుప్తుని చూడకూడదు. నీవు నమ్మిన తర్వాత ఈ లోకంలో నుంచి వేరై దేవుని బిడ్డవై దేవుని రాజ్యములకు వారసుడువై నువ్వు ఉన్నావు కనుక మరలా ఐగుప్తు చూడొద్దు, మరలా లోకం వైపు చూడవద్దు అని వారికి. ఎందుకంటే ఐగుప్తులో గుర్రాలు చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ప్రియులారా ఐగుప్తుకు వెళ్ళొద్దని ఎన్నో హెచ్చరికలు ఇక్కడ చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దంటాడు. అలా చెప్తూ ఆయన 18వ వచనం నుంచి చెప్పే విషయాలు మనకు ఎక్కువ
మనం దృష్టిలో పెడదాం. మరియు రాజు అన్నమాట, మీ మీద ఒక రాజును పెట్టుకోండి, నియమించుకోండి. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథం, ఒక గ్రంథాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. మోషే చెప్పాడు, ఆ మోషే ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక ఒక గ్రంథం పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, రాజు సింహాసనము అధిష్ఠించిన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. అందువరకే ప్రతి ఒక్కరికి వారి సొంత భాషలో దైవ గ్రంథం ఉండాలని మన ప్రియులు అంతా దేవుని ప్రజలు కోరి అనేక భాషల్లో నుంచి తర్జుమా చేసి మనకు ఇచ్చినారు. కనుక ఎవరికి ఉండాలంట, పాలన చేసేటువంటి రాజు దగ్గర కూడా దైవ గ్రంథం ఉండాలా. అసలు వారు ఆయనే రాసుకోవాలంట. ఇప్పుడు మనకు రాయనక్కర్లేదు, కానీ దేవుడు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిని ప్రేరేపించి అందరికీ ఒక బైబిల్ ఉండేటట్టుగా వారు నియమించారు. కనుక తన కొరకు ఒక గ్రంథాన్ని ఉండాలి. ఎందుకంటే ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను, అది అతని యొద్ద ఉండవలెను. మన దగ్గర ఏముండాలంటే దైవ గ్రంథం ఉండాలా. చూడండి ప్రియులారా, దైవ గ్రంథం యొక్క విశిష్టత కొంత మనం తెలుసుకుందాము. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ పరిశుద్ధ గ్రంథాన్ని 135 కోట్లు పెట్టి కొన్నాడంట. ఎంత? ఒక గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎంత గౌరవించినాడు, ఎంత హానర్, ఎంత రెస్పెక్ట్. దైవ గ్రంథం అంటే నీవు సొంతగా కొనుక్కోవాలి. నేను కూడా ఒక 25 years బ్యాక్, 25 సంవత్సరాల క్రిందట దానియల్ రెఫరెన్స్ బైబుల్ అని 1800, అప్పుడు కొత్తగా వస్తూ ఉంది, 2000-1800 అట్లా పెట్టి కొన్నాను. మనం ఒక 200-300 పెట్టి గ్రంథాన్ని నీ కొరకు ఒకటి కొనుక్కోవాలంటే చాలా పేదవారు కష్టపడతారండి, కష్టం అన్నమాట. అయితే ఎందుకు అంత విలువిచ్చి, అందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందుకొరకే దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా యొక్క కన్నులు తెరువు. మన కన్నులు తెరవబడాలి, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడటానికి. మనము ఆ దేవుని ముఖాముఖిగా ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన కృపలను, ఆయన మనకు చేసిన ఉపకారములను అన్ని తేటగా వ్రాయబడిన గ్రంథం అది. సృష్టిని గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత మానవులు ఏ రీతిగా ఈ లోకంలో అభివృద్ధి చెందారు అన్నీ వ్రాయబడింది. భవిష్యత్తుని గురించి రాయబడి ఉన్నది. మనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, అది దేవుడు ఉండే పట్టణము. అక్కడ గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. గ్రంథానికి నువ్వు ఎంత విలువిస్తే నీ జీవితం అంతా బంగారమైపోతుందని ఒక దేవుని దాసుడు అన్నాడు. గ్రంథానికి విలువివ్వాలి, మనం దేవుని మాటలకు విలువివ్వాలి. కనుక బిల్ గేట్స్ 135 కోట్లు పెట్టి ఒక చిన్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకున్నాడంటే ఎంత విలువ దేవుని వాక్యం బట్టి. కనుక మనం కూడా అంత విలువ మనం చెల్లించలేకపోయినా అంత అభిమానం ఉండాలన్నమాట దైవ గ్రంథం అంటే. అంతేకాకుండా చూడండి, బంగారు ఒక భూషణం మనం ధరించినప్పుడు దాని మీద ఎంత మమకారం ఉంటుందో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడుగా ఉండాలి. ఇప్పుడు నీ ఉపదేశకుడు నువ్వు ఘనముగా అంటే గౌరవముగా వారు ఏం చెప్తారు ఆశతో ఎదురు చూడాలి. బంగారు భూషణము ఎట్టిదో, అపరంజి ఆభరణము ఎట్టిదో, వినువాని చెవికి అంటే మీరు వింటున్నారు, మీ చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివా ఒక బంగారు ఆభరణంలాగా నువ్వు అనుకోకపోతే దేవుని వాక్యాన్ని
దేవుడు చెప్పేటువంటి ఆ వాక్యముని ఒక దేవుని దాసుడు, ఒక సామాన్యుడు దేవుని వాక్యం చెప్తున్నాడు. నువ్వు ఎట్టానికి పోవాలా? ఒక బంగారు భూషణ. ఇది దైవ గ్రంథంలోని మాటలు ఒక చిన్నవాడో పెద్దవాడో చెప్తున్నాడంటే అది ఒక బంగారు భూషణం లాగా అనుకుంటే తప్ప నీకు మేలు కలగదన్నమాట. అందుకొరకే బంగారు కర్ణభూషణం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో వినువాని చెవికి, మీ చెవులకు దైవవాక్యం ఎలా ఉన్నదో జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. ఉపదేశకుడు మీ దృష్టిలో అది ఆయన విలువైన వాడుగా మీకు కనబడటానికి అది బంగారు దేవుని వాక్యం వారు చెప్తున్నారని శ్రద్ధగా విన్నారు. అంతేకాకుండా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు చెప్తాడు. ఎవరైనా దైవ గ్రంథంలో నుంచి ఉపదేశించేవాళ్ళు వారు సిద్ధపరచుకుంటారు, మంచి విషయాలే చెప్తారు. కనుక అసలు దైవ గ్రంథమే చాలా గొప్పది. అందులో వ్రాయబడిన మాటలు ఎవరు చెప్పినా అవి చాలా బాగుంటాయన్నమాట. తర్వాత సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండు వంటిది అంటాడు. ఒక వెండి పళ్ళెము బంగారు ఒక వస్తువు పెట్టి ఇస్తుంటే బంగారం అక్కడికి పోతే ఏం చేస్తారు? ఒక పెద్ద మంచి ఒక క్లాత్ వేస్తాడు ఒక పళ్ళెంలో, దాని మీద పెడతాడు. ఎక్కడ పెడతాడు చేతికి ఇవ్వడు. అప్పుడు దాని విలువ తెలుస్తుంది అన్నమాట. సమయోచితముగా దేవుని మాటలు సమయోచితమైనవి అన్నీ, అవి ఎంతో పవిత్రమైనవి, ఎంతో మనకు మేలు చేసేవి. ఒక పాపిని దేవుని వైపు నడిపించి ఆ పాపములు ఒప్పుకున్నట్టుగా చేసేది దైవవాక్యము. ఒక నమ్మిన బిడ్డను ఆత్మీయంగా బలపరిచేది దేవుని వాక్యము. ఈ భూలోకంలో ఉన్న ఈ మానవ కోటిని ఆ పరలోకం వైపు నడిపించగల శక్తి కలిగినది దైవవాక్యము. కనుక ఏ దృష్టితో దేవుని మాటలు వింటున్నావు కనుక అది ఒక బంగారు భూషణంగా నువ్వు భావిస్తే అది చాలా గొప్పదనమాట. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అయ్యా దేవుని వాక్యము నువ్వు చాలా శ్రద్ధగా వినాలి, దైవ వాక్యం ప్రకారము చక్కగా నడుచుకోవాలి. ఇప్పుడు మనకు అనేక వాటి మీద శ్రద్ధ ఎక్కువ. వస్త్రాల మీద, వస్త్రం చాలా బాగుండాలన్నమాట వస్త్రం. తర్వాత ఆహారం మీద, ఉదయం లేస్తే మంచి ఫుడ్ కావాలి మనకు, వాటి మీద శ్రద్ధ ఉంటుంది. ఆస్తుల మీద, తర్వాత బంధువుల మీద, తర్వాత బ్యూటీ మీద ఉంటుంది, ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ ఉంటుంది. మరి దైవ గ్రంథాన్ని వినేటప్పుడు శ్రద్ధ ఉన్నదా? దైవ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు శ్రద్ధ ఉన్నదా? భక్తి ఉన్నదా? అలా ఉంటే నీ జీవితము అది దీవెనకరంగా ఉంటుంది. గ్రంథాన్ని గౌరవించు, గ్రంథము నిన్ను గౌరవిస్తుంది. దైవ గ్రంథము అమూల్యమైన ముత్యము లాంటిది అన్నమాట దేవుని మాటలు. కనుక దేవుని ఎలా ఆరాధించాలో, దేవుడు ఎవరో, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో, ఎంత ఆయన మనలను గొప్పవారిగా చేశాడో, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేశాడు, వారు నా మీద తిరుగుబడి ఉన్నారని దేవుడు చెప్తాడు. కనుక ప్రియులారా, దైవ గ్రంథము రాజుకైనా సామాన్యుడికైనా ప్రతి ఒక్కరి చేతిలో దైవ గ్రంథం ఉండాలి. ఆ గ్రంథం మనల్ని నడిపిస్తుంది, ఆ గ్రంథము మనల్ని అభివృద్ధి పడుతుంది, ఆ గ్రంథం మనల్ని దీవిస్తుంది, రక్షణలోకి నడిపించి ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో, రాజు చేతిలో ఉందంటే సామాన్యుడి చేతిలో కూడా ఉండాలన్నమాట. చూడండి తర్వాత 22వ తాను తన సహోదరుల మీద 22వ వచనం, ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి. ఎందుకు గ్రంథం? దేవుడికి భయపడాలా,
ఒక కుడికి కానీ ఎడమకి కానీ తొలగకుండా నీవు దేవుడు చెప్పిన ఆ బాటలోనే నడవాలి. ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకో. దైవ గ్రంథంలో ఆ మాటలను నేర్చుకోవాలి. ఒక విద్యార్థిగా మనం మారిపోవాలి. మరే కదా ప్రభు అయిన క్రీస్తుని ఇంటిలో చేర్చుకొని ఆయన పాదాల దగ్గర కూర్చొని దైవవాక్యాన్ని విన్నట్టు మార్త మాత్రం పాపం పరిచయం చేస్తున్నది. ఏది ప్రభుకి ఏదేదో చేసి పెడుతుంది, కానీ అయితే ఎవరిని నిలుచుకున్నాడు? ఆయన పాదాల దగ్గర కూర్చున్న దేవుని వాక్యం వింటున్న పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకుంటున్న చెల్లెలైనటువంటి మరియను నిలుచుకున్నాడు, మార్తను కాదు. కనుక ప్రియులారా, మనము ఇదన్నమాట మనం ఎందుకు ఇవన్నీ ఇంత శ్రద్ధగా వింటున్నామో చెబుతున్నారంటే మనము నడుచుకోవాలా దైవ వాక్య ప్రకారంగా. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుతూ ఉండాలి. ఎవరు? రాజు. ఒక సింహాసనం ఎక్కిన ఆ రాజు తను బ్రతుకు దినములన్నిటినీ దానిని నేర్చుకోవలెను. మనం బ్రతుకు దినాలన్నిటిలో మనం దేవుని వాక్యానికి ఒక ప్రాధాన్యత ఇచ్చి అవి నేర్చుకుని వాటి ప్రకారం నడుచుకుంటే అప్పుడు మనం ధన్యులవుతాం, అప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. దైవ గ్రంథాన్ని చులకనగా చూసి తర్వాత నువ్వు దానికి ఇవ్వవలసిన గౌరవంగా ఇవ్వకుండా, శ్రద్ధగా చదవకుండా, చదివిన మాటల ప్రకారం నడుచుకోకుండా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయటంలే, ప్రభువా అంటున్నారు. పెదవులతో కనపరుస్తున్నాం, సంపూర్ణ జీవితంతో హృదయంతో దేవుని కనపరచాలి. కాబట్టి ప్రియులారా, ఒక రాజు అయ్యా నీకు దేశాన్ని ఇస్తున్నా, ఆ దేశంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆ దేశంలో మీరందరూ ప్రవేశించిన తర్వాత మీరు ఒక రాజును ఏర్పరచుకోండి. ఆయన మీ పక్షమున రాజ్యాన్ని అభివృద్ధి పరుస్తాడు, మిమ్మల్ని ఇతరుల బారి నుంచి కాపాడుతాడు. అయితే ఆ రాజు ఏం చేయాలంటే తన కొరకు ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని తన కొరకు రాయించుకోవాలా, అది ధ్యానించాలా, దాని ప్రకారం పరిపాలన చేయాలి, దాని ప్రకారం ఆయన నడుచుకోవాలా. పాలించే వాళ్ళైనా పాలింపబడేవారైనా ఎవరైనా సరే దైవ గ్రంథ ప్రమాణం ప్రకారం మనము ఉండాలి. ప్రియులారా, దేవుడు మనిషిని పైలోకము చూడడంట, ఆయన హృదయాలను లక్ష్య పెట్టేవాడు. కనుక ప్రియులారా, దావీదు దేవుని హృదయానుసారుడు. సౌలు దేవుని మాటలకు విలువించినవాడు కాదు. ఆయన ఆజ్ఞను అనుసరించుట కంటే పొట్టేలు కొవ్వు అర్పిస్తున్నాడు. అది గొప్పదా? ఇది గొప్పదా? పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే దేవుని ఆజ్ఞను పాటించేవాడు గొప్పవాడని ప్రభువు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనము ఆ దైవ గ్రంథానికి ఎంతో విలువ ఇవ్వాలి, దైవ గ్రంథం ప్రకారం నడుచుకోవాలి. ఎప్పటి వరకు మనము బ్రతుకు దినములన్నిటను ఎన్ని దినాలు బ్రతుకుతామో, ఒకరు 100 సంవత్సరాలు బ్రతికితే, ఒకరు 90 బ్రతికితే, ఒకరు 80, 70, ఇంకా తక్కువలోనే కొంతమంది ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథాన్ని చదువుకొని ఆ గ్రంథ ప్రకారము నడుచుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాలంలో నేను తాను బ్రతుకు దినములన్నిటను అనేటువంటి మాటను మీ దృష్టికి తీసుకుని రాబోతున్నాను. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము మొదటి అధ్యాయం 28వ వచనంలో సమూయేలు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడు. హన్నా కుమారుడు, పసివాడు, పాలు విడిచిన తర్వాత తల్లి ఆ దేవాలయంలో వదిలిపెట్టింది. అప్పుడు పరిస్థితులు బాగలేవు. యాజక కుమారులు పాపం చేశారు, ఇశ్రాయేలును తప్పుదారులు నడిపిస్తున్నారు.
ప్రభావం వారి దగ్గర నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అన్న, అయ్యా నీవు నాకు ఒక కుమారుణ్ణి, ఆమె గుడ్రాలన్నమాట, ఆ కుమారుని నీకే ఇస్తా అని చెప్పి దేవుడు ఆ సమయంలో బ్రతికినంత కాలం ఇశ్రాయేలు ప్రజలను చక్కగా నడిపించిన ఒక నాయకుడైనాడు. కనుక ఆయన బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉన్నాడు అన్నమాట. కనుక రాజేమో తాను బ్రతుకు దినములన్నీ దైవ గ్రంథాన్ని చదువుకుంటూ ఆ గ్రంథమును చెప్పినట్టుగా తను నడుచుకుని చక్కని పాలన తన ప్రజలకు అందించాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8-9 వచనాల్లో తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను సొలొమోను చెప్తున్నాడు. ప్రార్థనుడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఓ మానవుడా, నీ ఏ యొక్క వయసులో ఉన్నా, మరి యవన కాలంలో ఉన్నా నువ్వు సంతోషంగా ఉండు. అయితే నువ్వు ఆ సమయంలో నువ్వు ఏ రీతిగా సంతోషపడుతున్నావు? ఆత్మీయంగా బ్రతుకుతున్నావా? దైవ సంబంధమైన సంతోషమా? లోక సంబంధమైన సంతోషమా? అవన్నీ తీర్పులోకి వస్తాయి. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అని సంతోషంగా ఉండమంటాడు. తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండాలి. చూడండి, ప్రసంగ గ్రంథము 11వ అధ్యాయము 8-9 వచనాల మాటలు ఉన్నాయి. తీస్తారా? ప్రసంగ గ్రంథము 11:8-9 వచనాలు. ఒకడు చాలా సంవత్సరముల బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. ఈ లోకములో అంతా వ్యర్థం అంటాడు కానీ ప్రసంగి. అయితే సూర్యుని క్రింద జరిగేది ప్రతి వ్యర్థమే. కానీ అయితే దైవ సంబంధమైనటువంటి ఆ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవని, దేవునికి భయపడి ఆయన చిత్తానుసారంగా జీవించాల. ఇది మానవ కోటికి విధి. దేవునికి భయపడాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలా. యవ్వనుడా, నీ యొక్క జీవితంలో నువ్వు సంతోషపడు. కానీ అయితే ఆ సంతోషము గురించి దేవునికి లెక్క అప్పగించాలన్నమాట. ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలంట. కనుక ప్రియులారా, ఇక్కడ 142వ కీర్తన 2వ చరణంలో నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదని అంటాడు. మనం బ్రతికే కాలంలో దైవ కీర్తనలు, సంకీర్తనలు మనం పాడేవారంగా ఉండాలి. స్తుతించాలి. ప్రతి విషయం కొరకు దేవుని స్తుతించాలి. ప్రతి విషయం కొరకు. కనుక దేవుని కీర్తించాలా, దేవుని స్తుతించాలా. ఇది మనకు ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి, ఇది మంచిదంటాడు. దేవుని స్తుతించడం మనం ఆరాధనలో చూసాము. దేవుని స్తుతించాలి. ఆయన మహోన్నతుడు, మహాగణుడు. కనుక మన బ్రతుకు కాలం అంతా మనము దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన కీర్తించాలి అని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా ప్రియులరా, గుణవతి అయిన భార్య దొరుకుట మేలు. ఎందుకంటే భార్య దొరికిన వానికి మేలు దొరకని అంటున్నాడు. ఈ లోకంలో చాలామందికి భార్య కానీ భర్త కానీ తేలుగా ఉందన్నమాట. నీకు భార్య సోదరుడా మేలుగా ఉందా, తేలుగా ఉందా? అమ్మా, నీ భర్త నీకు ఎలా ఉన్నాడు? భార్య దొరికిన వాడిని, భర్త దొరికిన వాడిని మేలు దొరికినంతగా మనం భావించాలన్నమాట. ఏదో ఒక మేలు ఉంటుంది. అన్ని మేలుని కూడా చెప్పలేము. కానీ తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును. ఆ భార్య
భర్తకి గుణవతి అయిన భార్య భర్తకి తాను బ్రతుకు దినములన్నీ మేలు చేస్తారు. కుటుంబాల్లో ఒకరికి ఒకరు మేలు ఉపకారములు చేసుకోకపోతే ఆ కుటుంబము దుఃఖకరంగా ఉంటుంది అన్నమాట. భార్య భర్తకు మేలు చేయాలా, భర్త భార్యకి మేలు చేయాలి. కనుక ప్రియులారా, తాను బ్రతుకు దినములన్నీ మన సబ్జెక్టు ఈరోజు అదనమాట. రాజు తాను బ్రతుకు దినములన్నీ దైవ గ్రంథాన్ని చదువుతూ పాలన చేయాలా. తర్వాత యవ్వనులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అయితే దేవుడు లెక్క అడుగుతాడన్న భయంతో నువ్వు సంతోషం ఉండాలి, అంతేగాని లోక సంబంధంలో సంతోషం కాదు. సమయాలు దేవునికి ప్రతిష్ఠితుడు. తాను బ్రతుకు దినములన్నీ మనం దేవుని నమ్ముకున్నాం, ఆయన పిల్లలమైనాం, పరలోక రాజ్యానికి వారసులమైనాం. మన బ్రతికి దినములన్నీ కూడా ఏ దేవుడు నిన్ను రక్షించాడు, ఏ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఆయనకి నమ్మకంగా ఉండాలి పిల్లలు. కనుక ఇక్కడ తాను బ్రతుకు దినములన్నీ అనే ఒక మంచి విషయాన్ని గురించి నేను మీకు తెలియచేస్తున్నాను. అంతేకాకుండా యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును. యెహోషువ ఎవరు? మోషే తర్వాత యెహోషువ నాయకుడైనాడు. వారిని ఆ పరమ కనాను దేశానికి ఆయన తీసుకుని వెళ్తాడు ఆయన నాయకత్వం. కాబట్టి దేవుడు ఆయనకు బలం ఇచ్చి, నువ్వు బ్రతికి దినాలన్నిటిలో ఏ మనుష్యుడు నీకు సాటి రాడు, అంత బలవంతుడుగా ఉంటావు, అంత పరాక్రమంగా ఉంటావు అని దేవుడు ఆయనకి సెలవిస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే మనకు బలం. యెహోషువకు బలం ఇచ్చినవాడు, కాలేబుకు బలం ఇచ్చినవాడు, మోషేకి బలం ఇచ్చినవాడు, దేవుని ప్రజలందరికీ ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ బలం ఇచ్చినవాడు దేవుడే. అందుకొరకే దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన బలం ఎవరండి? ఆస్తులా, అందమా, అంతస్తా కాదు, దేవుడు. యెహోవా నామము బలమైన ఆశ్రయదుర్గము, నీతిమంతుడు అందులోనికి శరణొచ్చి సురక్షితంగా ఉంటాడు. ఒక కోటలో ఉన్న ఆ రాజు రాణులకి ఎంత భద్రత ఉంటుందో, దేవుని నామానికి ఎంతకు వచ్చిన మనకు అంత భద్రత ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. మనకు సమయం అయిపోతుంది కనుక ఇక్కడ చివరిదిగా చూడండి, కీర్తన గ్రంథము, కీర్తన 23వ కీర్తన 6వ చరణంలో ఈ మాటలు ఉన్నాయి. తర్వాత కొన్ని మాటలు చదివి మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన బాగా తెలిసింది. కీర్తనలో 23:6 చరణం. నేను బ్రతికి దినములన్నీ, ఎవరి మాట చెప్పేది? దావీదు. ఎందుకు చెప్తున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల ఎదురు నడిపించుచున్నాడు అంటూ, నేను బ్రతుకు దినములన్నీ మనకు ఆ నిరీక్షణ ఉండాలి. శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచేవాడు ఆయన, మన గిన్నెను నిండి పొరల చేసేవాడు. అంత తృప్తికరమైనటువంటి జీవితం మనకు ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు కూడా. నువ్వు ఆ మాట చెప్పకూడదా? నా గిన్నె నిండి పొర్లుచున్నది. చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొర్లుతున్నదా? నువ్వు పొందిన ఆశీర్వాదాలు నీకే కాకుండా ఇతరులు కూడా పంచిపెడుతున్నావా? లేకపోతే నీకే చాలట్టుగా ఉన్నదా? అంత అనుభవంలోకి రావాలి. ఆత్మీయంగా మనము మన గిన్నె నిండి పొర్లిన అనుభవంలోకి రావాలి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. మన వెంట యేసు ప్రభువు
తన నమ్మిన బిడ్డలు వెనకాల చూడండి, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమును కావలి అంటాడు. దేవుని వారికి చెప్తుంది. ఇప్పుడు తన ప్రజలు వెళుతూ ఉంటే వారి ముందు వారి వెనుక దేవుడు ఆ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె. అగ్ని అంటే వెలిగించేది రాత్రి. వాళ్ళకి ఎక్కడుండే కరెంట్ ఉంది. మనమైతే తెల్లని ఫ్లడ్ లైట్లు పెట్టుకొని దగ మెరిసేటువంటి ఆ యొక్క కాంతిలో మనం ఉన్నాం. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దివిటీలు పెట్టుకున్నారు. అసలు వారికి అది పగలేమో ఆ ఎండ తగలకుండా మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అలా దేవుడు ఆ రీతిగా తన ప్రజలను కాపాడుకుంటూ వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తాను చేసిన వాగ్దానం మేరకు అలా నడిపించినాడు. మనం కూడా పిల్లలు ఈ లోకంలో ఉన్నాము. మనము ప్రభువు వచ్చే కాలంలో ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల బోర్లు పోతున్నాడు. కడబోర మ్రోగగానే సిద్ధపడండి, ఓ సంగమా, కడబోర మ్రోగపోతుంది. ఇప్పుడు బోర్ల పండుగ. ఎవరికి? ఇశ్రాయేలు బోర్లు పోతున్నారు. మీరు విన్నారా? నేను విన్నా, నేను చూసా. ఎక్కడ? యూట్యూబ్లో వెళ్ళి వాళ్ళు ఒరిజినల్గా చేస్తున్నారు కనుక మీరు కూడా వినండి. బోర్ల పండుగ ఇది. అంటే సిద్ధపడమని, పశ్చాత్తాపడమని, దేవుని దినపు రాకడ కొరకు ఓ సంగమా, ఓ రక్షణ పొందినటువంటి దేవుని కుమారుడా కుమార్తె కడబోరా. అది ఎప్పుడో ఎలా తెలియదు. మొత్తానికి టైము దగ్గరకు వచ్చేసేస్తా ఉన్నట్టుగా వారు భావిస్తున్నారు. వారికంటే ఇంకా 7 సంవత్సరాలు ముందని మనం భావించాలి. వారికే సమయం లేకపోతే వారికి సమయం దగ్గరకు వచ్చినటువంటి మనకి ఇంకా దగ్గర. కాబట్టి దేవుని రాజ్య విషయములను గురించి యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఎన్నో ఈ యొక్క గ్రంథములో యేసు ప్రభు బోధించింది దేవుని రాజ్య విషయాల గురించి. మనం ఆ రాజ్య విషయమే గుర్తురాదు మనకు. ఎంతసేపటికి అది ఇది, ఆ చరిత్ర ఈ చరిత్ర, ఆయనిట్ట ఈయనిట్ట, అవన్నీ అయిపోయినాయి. చాలా ఓల్డ్ అవన్నీ. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్య విషయాలు నీ మాటలలో ఉండాలా, నీ చదువులలో ఉండాలా, నీ ధ్యానంలో ఉండాలా. నీ జీవితమే దైవ రాజ్యంలోకి వెళ్ళిపోయేదిగా ఉండాలా. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయగా త్వరగా వస్తున్నాడు. బోరలు పోతున్నారు. గడబోర రోగగానే సంగమా సిద్ధపడి ఆ ప్రభువుని క్రీస్తు మనకు రక్షణ కొరకు తన ప్రాణమే అర్పించి పావన రక్తము కార్చి సంఘాన్ని వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. వరుడు రాబోతున్నాడు, వధువు సిద్ధంగా ఉండాలి. కనుక నేడు రేపు ప్రభువైన క్రీస్తు వస్తున్నాడు. కనుక మనము మన బ్రతుకు దినములన్నిటను ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. మన బ్రతుకు దినములన్నిటను మనము గ్రంథాన్ని చదువుకోవాలా. రాజు చదివాడు, మనం కూడా చదువుకోవాలా. మనము ప్రత్యేకపరచుకోవాలి మన బ్రతుకు దినాల్లో. అంతేకాకుండా మనం బ్రతుకు దినాల్లో ఏం చేయాలా? చూడండి, సంతోషంగా ఉండాలా. అయితే దేవుడు లెక్క అడుగుతాడు, నిన్ను లెక్క అడుగుతాడన్న ఆ భయము భక్తితో నువ్వు జీవించాలా. అంతేకాకుండా ప్రియులారా, నేను బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించదు, ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించాలా. తర్వాత గుణవతైన భార్య దొరకటం మేలు అరుదు. ఆమె ముత్యము కంటే ఎంతో అమూల్యమైనది. ఆమె తాను బ్రతుకు దినములన్నిటను తన భర్తకు, అట్లాగే భర్త కూడా భార్యకే బ్రతుకు దినములన్నిటను మేలు చేయాలా. అంతేకాదు ప్రియులారా, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరు. ఇశ్రాయేలు ప్రజల ఎదుట అందరూ చెప్పుకునే మాటది,
వారికి భయపడుతున్నారు. 7 సార్లు యుద్ధాలు జరిగితే వారిదే విజయమట. వాడు చంద్రమరికే మీ పేరు ఇక ఇది యాకోబు కాదు, ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అనబడును. మనం కూడా దేవుని ఇశ్రాయేలుగా మనం ఉన్నామా? ఓడిపోతున్నామా? జీవితం అనేక సార్లు పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, నీరసపడిపోతున్నాం. బలం తెచ్చుకో, లెగో, లెమ్ము, తేజరెళ్ళము. నీ మీద ఉదయకాంతి ప్రజ్వలిస్తుంది కనుక సంగమా సిద్ధపడమని దేవుడు బోధలు పోతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. వారు పశ్చాత్తాపడుతున్నారు. ఆ ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారికంటే ఇంకా ఎక్కువగా నీవు నేను సిద్ధపడాలా. మనం బ్రతుకు తెలుగులన్నీ కృపాక్షేమములే. మన వెనక వచ్చేది చాలా చాలా గొప్ప విషయాలు. కృప ఉంటుంది, క్షేమం ఉంటుంది. నేను బ్రతుకు తెలుగులన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఒక నిరీక్షణతో, ఒక ఉజ్జీవంతో, ఒక ఉత్సాహంతో నీవు నేను మిగిలిన శేష జీవితంలో ముందుకు సాగిపోవాలని, ప్రభువు రాకడకు మనం సిద్ధపరచుకోవాలని దేవుని పేరట నేను ఈ విషయాలు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించుగాక.